ఇప్పటి వరకు రెబెల్ స్టార్ ప్రభాస్ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేశారు. 2 భాగాలుగా వచ్చిన బాహుబలి భారీ విజయాన్ని సాధించగా నెక్స్ట్ కల్కి 2, సలార్ 2 రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో రాజా సాబ్ కూడా ఉంది. అయితే ఇవన్నీ సీక్వెల్స్ మాత్రమే. ఇప్పుడు ఓ సినిమాకు ప్రీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఫౌజీ చిత్రానికి ప్రీక్వెల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట రాఘవపూడి. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఫౌజీ అవుట్పుట్ పట్ల ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నారట. హను వర్క్ కు ఫిదా అవుతున్నాడట డార్లింగ్. అందుకే ఆయనతో మరో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఓ టాక్ ఉంది. ఇప్పుడు దాదాపుగా ప్రీక్వెల్ ఫిక్స్ అయినట్టేనని తెలుస్తోంది. అయితే ఫౌజీ రిజల్ట్ ను బట్టి ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ కానుంది. ఫౌజీ హిట్ అయితే ప్రీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది, లేదంటే లేదు. ఏదేమైనా ఫౌజీ మాత్రం మామూలుగా ఉండదనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ఇందులో ప్రభాస్ సైనికుడుగా కనిపించనున్నారు. యుద్ధంలో పుట్టిన ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. మరి ఈసారి హను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ డ్రాగన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా వెయిట్ లాస్ అయ్యాడు తారక్. ఆ మధ్యన ఆయన లీన్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరి ఇంత చిక్కిపోయాడేంటి అని అనుకున్నారు. దానికి తోడు ఎన్టీఆర్ నీల్ మధ్య మనస్పర్ధలు అనే న్యూస్ అభిమానులను కాస్త టెన్షన్ పెట్టేసింది. ఫైనల్ గా ఇప్పుడు అన్ని సెట్ చేసుకొని కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దగ్గరుండి మరి ఎన్టీఆర్ లుక్ రెడీ చేస్తున్న ఫోటో బయటికి రాగా అన్ని పుకార్లకు చెక్ పడింది. ఇక అయితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ ఫోటోలు బయటికి రాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగినట్టుగా కనిపిస్తోంది. రఫ్ గడ్డంతో ఊరమాస్ కటౌట్ తో కనిపిస్తున్నారు. దీంతో నెక్స్ట్ షెడ్యూల్లో డ్రాగన్ లుక్ ఇదే అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే లుక్ మారుతున్నట్టుగా సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు హై వోల్టేజ్ యాక్షన్ తో ఉంటాయి. డ్రాగన్ కూడా అంతకు మించి అనేలా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో టైగర్ రగడ్ లుక్ మాత్రం కేక పుట్టించేలా ఉంటుందని టాక్. ఇప్పటి వరకు బయటకొచ్చిన లుక్స్ కూడా అదే చెప్తున్నాయి. ఏదేమైనా డ్రాగన్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బైకర్. మలయాళ కుట్టి మాలవికా నాయర్ ఈ సినిమాలో శర్వాతో హీరోయిన్ గా జోడీ కడుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేమ్ అభిలాష్ కంకరా ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య అఖండ 2తో పోటీ పడుతున్నాడు శర్వానంద్. రిలీజ్ కు కొద్ది సమయం ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా కాలేజ్లు పర్యటిస్తూ బైకర్ ను ప్రమోట్ చేస్తున్నాడు శర్వ. కానీ ఉన్నట్టుండి ఈ సినిమా ప్రమోషన్స్ కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇక కారణాలు ఏంటని ఆరా తీయగా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. డిసెంబర్ 6న రావాల్సిన బైకర్ వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్స్ ఇంకా ఫినిష్ కాలేదట. ఎలా చూసుకున్నా రిలీజ్ నాటికి కంటెంట్ అందదు. ఏదో చుట్టేసి రిలీజ్ చేసే బదులు ఓ వారం వెనక్కి వెళ్దామని భావించారు మేకర్స్. దానికి తోడు అఖండ 2 ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావటం, పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుండటం, ఇన్సైడ్ టాక్ కూడా గొప్పగా ఉండటంతో బాలయ్యతో పోటీ ఎందుకని కూడా ఓ వారం వెనక్కి వెళ్లాడు శర్వ. సోలో రిలీజ్ తో వస్తే కాస్త మంచి ఓపెనింగ్ ఉంటుంది, టాక్ బాగుంది, మంచి వసూలు రాబట్టొచ్చు. బైకర్ వాయిదా వేసి సోలో రిలీజ్ కు వెళ్లడం గుడ్ సైన్.
షూటింగ్కి వెళ్ళొచ్చు, కానీ ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిట్ అయిపోయి ఒళ్ళు హూనం చేసుకొని చేతులు కాల్చుకోరాదు, ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈసారి పంతా మార్చి ఫ్యాన్స్ ను ఖుషి చేయటమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలో స్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నాడు. మలయాళ మూవీ ఆవేశంతో పాపులర్ అయిన జీతు మాధవన్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు రోలెక్స్. డిసెంబర్లో ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ మూవీలో నజ్రియా నజీం హీరోయిన్ గా నటిస్తుండగా ప్రేమలు ఫేమ్ నస్లీన్ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు టాక్. సూర్య ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని టాక్. కాగా సూర్య మరో తెలుగు దర్శకుడితో కొలాబరేట్ కాబోతున్నాడనేది లేటెస్ట్ టాక్. అంటే సుందరానికి సరిపోదా శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయ సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. న్యూ మూవీ ప్రాజెక్ట్స్ పరభాష డైరెక్టర్స్ తో ఎక్కువగా ప్లాన్ చేస్తున్న సూర్య ఎప్పుడో వెట్రిమారన్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన వాడి వాసల్ సినిమా అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. ప్రెజెంట్ వెట్రిమారన్ సింబుతో మూవీ చేస్తున్నాడు. సూర్య 3-4 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో వాడి వాసల్ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియడం లేదు. సుధా కొంగరకు హ్యాండ్ ఇచ్చినట్లే వెట్రికి కూడా సూర్య హ్యాండ్ ఇచ్చాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. 3 కాన్స్ లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్ లానే 3-4 ఫిల్మ్స్ తో పలకరించేశారు. విక్కీ కౌశల్ చావాతో తన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా షాహిద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తిక్ ఆర్యన్, రణ్వీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ ఏడాది రాణిదల్లా షారుఖ్ ఖాన్ అండ్ రణ్బీర్ కపూరే. ఈ ఏడాదే కాదు, దాదాపు 2 ఇయర్స్ బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కోల్పోయారు రణ్బీర్ అండ్ కింగ్ ఖాన్. 2023లో డంకీతో హ్యాట్రిక్ 1000 crore కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్న షారుఖ్ ఆశని నిరాశ అయ్యేలా చేశాడు ప్రభాస్. ఈ షాట్ కు 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేశాడు కింగ్ ఖాన్. ఈసారి భారీ స్కెచ్ వేసుకొని వస్తున్నాడు కింగ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న కింగ్ మూవీతో 2026ని టార్గెట్ చేయడమే కాదు, ప్రభాస్ పై ఎస్ఆర్కే రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఫౌజీ రిలీజ్ అయ్యే టైంలోనే తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీని షారుఖ్ తీసుకురాబోతున్నాడని బీటౌన్ లో బజ్. యానిమల్ తో తాను ఊహించనంత స్టార్డమ్ వచ్చి పట్టడంతో రణ్బీర్ కపూర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలను సెట్ చేశాడు. గ్యాప్ వచ్చినా పర్లేదు, కొడితే కుంభస్థలం కొట్టాలన్న కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ ఇయర్ భారీ ప్రాజెక్టులతో వస్తున్నాడు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ తో పాటు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ పార్ట్ 1తో 2026 దీపావళికి రాబోతున్నాడు. ఇలా 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన షారుఖ్ అండ్ రణ్బీర్ నెక్స్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట.